అమెరికాలో ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు, కొత్త ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కొత్త ఉద్యోగం కావాలంటే చదువు ప్లస్ ఉద్యోగాన్ని కలిపి $1,00,000 కట్టాలనే కాన్సెప్ట్‌లో అక్కడ తెస్తున్నారు. డిపోర్టేషన్‌లు, అవమానాలు, హ్యూమిలియేషన్. కెనడాలో మన వాళ్ళని వద్దంటున్నారు. 65% అడ్మిషన్స్ అయిపోయాయి. బ్రిటన్‌లో మన వాళ్ళు వద్దంటున్నారు. ఎందుకంటే చదువుకోవడానికని వెళ్ళి అక్కడే ఉద్యోగాలతో తిష్ట వేసి కూర్చుండిపోతూ చిన్నా చితకా ఉద్యోగాలు కూడా మనోళ్ళు చేస్తుంటే అక్కడున్న వాళ్ళకి ఆ చిన్నా చితకా ఉద్యోగాలు దొరకట్లేదని. నిపుణులైన పని వాళ్ళు ఉంటే రండి, లేకపోతే మాత్రం వద్దని అమెరికా నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి వేళ, H-1B వీసా లాంటి అట్లాంటి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నటువంటి వేళ, జపాన్ మాత్రం భారతీయ యువతను రమ్మంటోంది. ఇండియా జపాన్ల మధ్యన ఒక ఒప్పందం కూడా కుదిరింది. హ్యూమన్ రిసోర్స్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్. ఇందులో జపాన్ భాష నేర్చుకుని నిపుణులైనటువంటి పని వాళ్ళు జపాన్‌కి వెళ్ళొచ్చు. 5 లక్షల మందికి జపాన్ ఉద్యోగాలు ఇస్తుంది భారతీయులకి. ఇందులో 50,000 మంది స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్‌ని కావాలంది. మిగతా 4.5 లక్షలు ఏదైతే లేబర్ కావాలంది. ఎందుకు అంటే అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగింది, యుక్త వయసు వారి సంఖ్య తగ్గింది. ఒంటరి జీవితాలు, పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల తలెత్తినటువంటి సమస్య. దాంతోపాటు ఉట్టి జపాన్ భాష తెలిస్తేనే ఇంతవరకు రానిచ్చారు. ఇకపైన జపాన్ భాష అంతంత మాత్రం వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్ వస్తే పర్లేదని తీసుకుంటున్నారు.